పగిలింది కొబ్బరికాయ కాదు. సమాధానం ఈ కథలో ఉంది. పైన చూపించినటువంటి ఫోటోలో అందులో ఉన్నట్టు సంతోషంగా కనిపించే ఒక కుటుంబం, నాన్న, అమ్మ, ఇద్దరు చిన్నారులు, ప్రేమతో నిండిన బంధం. అమ్మ అందంగా, నాన్న ప్రశాంతంగా, పిల్లలు ఆనందంగా సంప్రదాయ దుస్తులు ధరించి అందరూ కలిసి ఒకరోజు ఆలయానికి వెళ్ళారు. అర్చకులు పూజ చేశాక కొబ్బరికాయ ఇచ్చి దేవుడి ముందు కొట్టి ప్రార్థించండి అన్నారు. బాబు ఆశ్చర్యంగా నాన్నని అడిగాడు, నాన్న ఎందుకు కొడతాను దీన్ని? నాన్న మెల్లిగా నవ్వి చెప్పాడు, ఇది మన మనసుల కథ బాబు అన్నారు. అమ్మ కూడా దగ్గరగా వచ్చి పిల్లలతో చెప్పింది, ఈ గట్టి పొర మన అహంకారం లాంటిది. చిన్న పాప ఆసక్తిగా అడిగింది, అది పగిలితే? నాన్న కొబ్బరికాయను పగలగొట్టగానే నీరు బయటకు కారింది. తెల్లని కొబ్బరి కనిపించింది. చూసావా లోపల ఎంత స్వచ్ఛంగా ఉందో? అలాగే మన హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి అని అన్నారు. ఆ క్షణంలో బాబు తన చెల్లితో గొడవపడిన విషయం గుర్తు చేసుకుని నెమ్మదిగా చెల్లి చేతిని పట్టుకుని, సారీ, ఇక నుంచి నేను గొడవ పడను అన్నాడు. చెల్లి నవ్వుతూ అతన్ని హత్తుకుంది. అమ్మా నాన్న ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. ఆ రోజు వాళ్ళు దేవాలయం నుంచి తీసుకెళ్ళింది పగిలిన కొబ్బరికాయ కాదు, మలుచుకున్న ఒక మంచి గుణం, తెలుసుకున్న ఒక ప్రేమ పాఠం. ఈ కథలోని నీతి ఏంటంటే, అహంకారం అంతమైతేనే కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. కల్మషం లేని హృదయమే దేవునికి నిజమైన కానుక. ఈ చక్కటి కథను అందించినటువంటి వారు తేరాల రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సేవ బాబు జగ్జీవన్ రామ్ నగర్, గిరినగర్, హైదరాబాద్. చరవాణి 9297109223. ఈ కథను ఈరోజు మీకు వినిపించినటువంటి వారు తాడూరి వెంకట శేషగిరి గారు. ధన్యవాదాలు. రత్నలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైనటువంటి విజ్ఞానభరితమైన, వినోదభరితమైన కార్యక్రమాలని వీక్షించండి. మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.